హాయ్ హలో అండి. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా మంచి రెసిపీని చూద్దాం. ఒక కప్పు మామిడికాయ, పులుపున్న మామిడికాయ, ఒక కప్పు పల్లీలు అంటే శనగగింజలు, 2 ఉల్లిపాయలు, 10-12 ఎండుమిర్చీలు వేసి మొత్తం పచ్చడి కొడదాం. పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒకసారి. కప్పు పల్లీలు ఉన్నాయి కదా, ఈ పల్లీలు అనేది బాగా వేయించుకుందాం. ఇలా మొత్తం బాగా వేయించుకున్నాక ఇవి పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇవి కరెక్ట్గా ఎగుతున్నాయి కదా, ఇవి ఆఫ్ చేసుకున్నాం స్టవ్. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఉన్నాయి కదా, ఈ ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకుందాం. ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే పచ్చికరివేపాకు కూడా కొద్దిగా వేసి ఇట్లా వేయించుకుందాం. లైట్గా ఆయిల్ వేసి వేయించుకుందాం. చూడండి, గింజలు కూడా మిరప గింజలు ఉంటాయి కదా, అవి కూడా బాగా వేగిపోతే బాగుంటుంది. ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకునేద్దాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, కరివేపాకు, ఇది బాగా ఇప్పుడు చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వేయించి పెట్టుకున్న శనగగింజలు ఇలా పొట్టు తీసి ఇవి కూడా వేస్తున్నా. రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేస్తాంట. వేసి ఇది బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదు. చూడండి, మరీ మెత్తగా లేకుండా ఇలా కచ్చాపచ్చాగా ఎట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. రోట్లో దంచిన పచ్చడిలాగే వస్తుంది, మరి మెత్తగా రుబ్బుకోకూడదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి కచ్చాపచ్చగా అలా 2-3 చుట్లు తిప్పుకుందాం మిక్సీలో వేసి. చూడండి, ఇలా 2-3 సార్లు అలా తిప్పాను కదా, కానీ మామిడికాయల ముక్కలు కొద్దిగా ఉన్నాయి అట్లే. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి 2 చుట్లు తిప్పుదాం మిక్సీలో. ఇప్పుడు ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసి ఊరికే ఒక్క రౌండ్ అలా తిప్పితే సరిపోతుంది. చాలా బాగుంటుందండి పచ్చడి. పోపు పెట్టే పని కూడా లేదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. శనగగింజలు వేసాం కదా, కమ్మగా వాసన వస్తుంది. చాలా బాగుంది. ఇంతేనండి, 10 మినిట్స్లో అయిపోతుంది పచ్చడి.